భూమి కబ్జా చేశానని నాపై అసత్య ప్రచారాలు చేశారు. ఆ భూమి నాదే, నేను చట్టబద్ధంగా కొన్నాను కాదు అని నిరూపిస్తే వదిలేస్తా. కక్షపూరిత రాజకీయాలు, అబద్ధపు ప్రచారాలతో ఏమీ సాధించలేరు. పొదలకూరు రోడ్డు, స్వర్ణాల చెరువు, కనుపర్తిపాడుతో పాటు నెల్లూరు రూరల్లో అనేక ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని, చేతనైతే వాటిని కాపాడాలని, విఆర్ఓ అవినీతి గురించి అందరికీ బాగా తెలుసునని, రాత్రికి రాత్రే ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చారని, ఏదైనా పొలం సమస్య వచ్చినప్పుడు నోటీసులు ఇచ్చి విచారణ చేయాల్సింది పోయి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిపోయారని, తాము కేసు ఇస్తే పోలీసులు తీసుకునే పరిస్థితిలో లేరని, విఆర్ఓ ఎంఆర్ఓలపై కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తామని ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నిన్నంతా కూడా సోషల్ మీడియాలో, టీవీలలో, పేపర్లలో పెద్దగా నన్ను గురించి, నా పొలం గురించి న్యూస్ రావడం చూసాం. చాలా బాధాకరమైన విషయం. ఒకరోజు పొద్దున్నే వచ్చి ఏదైనా డిస్ప్యూట్ ఉంటే నోటీస్ ఇవ్వాలా, ఆ వచ్చిన బ్రాహ్మణాన్ని నేరుగా ట్రాక్టర్ తీసుకొని పోవడం, ధైర్యంగా అక్కడికి బోర్డు ఒకటి తీసుకొని పెట్టడం, ఆ బోర్డు పక్కన విఆర్ఓ నిలబడి ఫోటో తీయించుకోవడం, పోజు పెట్టి సినిమా యాక్టర్ మాదిరిగా. ఆ విఆర్ఓ సంగతి అందరికీ తెలుసు. ఎక్కడున్నా పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములంతా కాజేసిన ఘనత ఆయనకుంది. ఒకసారి సస్పెండ్ అయ్యాడు, మళ్ళా తిరిగి వచ్చాడు. దీనికి సంబంధించిన నా దగ్గర ఉండే డాక్యుమెంట్లు 1954లో దీన్ని పొన్నవోలు దశరథరామరెడ్డి, పొన్నవోలు వేణుగోపాల్ రెడ్డి అనేవాళ్ళు కొన్నారు. దానికి రుజువు ఈ కాగితం ఒకసారి దగ్గర అందరూ చూసి ఇవ్వండి. 1954లో 295వ సర్వే నంబర్, డాక్యుమెంట్ నంబరు 192/1954. దశరథరామరెడ్డి, పొన్నవోలు దశరథరామరెడ్డికి 90 సెంట్లు, 91 సెంటు, వేణుగోపాల్ రెడ్డికి 91 సెంటు వచ్చింది. దశరథరామరెడ్డి ఏం చేశాడంటే వాళ్ళ కూతురు సూరా మంజులమ్మకి ఇచ్చాడు 91 సెంటు. వేణుగోపాల్ రెడ్డి ఏం చేశాడంటే 2002లో ఒక ఆయన కూతురికి ఇచ్చాడు, ఇంకొక ఆయన వచ్చి ఈ మురళీకృష్ణరాజు, రమేష్ బాబు అనే వాళ్ళకి విక్రయం చేశారు. మా పేరుతో రెవెన్యూ రికార్డు తీస్తే మా పేరుతోనే ఉంది. నిన్న రాత్రికి రాత్రి మరి ఏం ప్రెషర్ వచ్చిందో, ఎవరు భయపెట్టారో ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాత్రి. ఇక ఇంత దారుణం ఎక్కడా చూడలేదు. ఎంఆర్ఓలు, విఆర్ఓలు భయపడిపోయి పొలిటికల్ వాళ్ళకి ఇట్లాంటి దిగజారుడు కార్యక్రమాలు చేయడం పద్ధతి కాదు.
దీన్ని సహించం కూడా. వాళ్ళ ఇద్దరి మీద కూడా కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తాం. ఎందుకంటే పోలీసులు కేసు ఇస్తే తీసుకోరు మేము ఎవరికి ఇచ్చినా కూడా. అది కాకుండా నిన్న ఆడ ముందే మా మనిషి మీద కేసు పెట్టారు. వాళ్ళు వీడియో పెట్టి తీస్తూ ఉండరు అన్నీ. ఒకవేళ ఈయన ఏదైనా చేసి ఉంటే అది కూడా తీయొచ్చు కదా. ఇట్లా దొంగ వ్యవహారాలు చేయాల్సిన అవసరం లేదు కదా. ఫాల్స్ కేసు పెట్టి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తారు మన పోలీసు వాళ్ళు. ఈరోజు కూడా మా పేరుతో ఉంది. సార్ చూడండి, గవర్నమెంట్ భూములు నెల్లూరు చెరువు అంతా ఆక్యుపోయాయి, కనపర్తిపాడంతా ఆక్యుపోయాయి, మొదలకూరు రోడ్లో కావాల్సినంత భూములు ఆక్యుపోయి ఉన్నాయి. నీకు శక్తి ఉంటే అవన్నీ ఇప్పించు పేదవాళ్ళకి పట్టాలు ఇటు ఏదో చేయండి. అంతేగాని ఇట్లా రాజకీయంగా చేయడం మంచిది కాదు. ఒక గౌరవప్రదమైన వాళ్ళని బజారు ఈడ్చాలా, ఏదో ఒకటి సోషల్ మీడియాలో చెడ్డ చేయాలా అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా మానుకొని మంచి కార్యక్రమాలు, ఇంకా 4 ఏళ్ళు ఉంది, మంచి కార్యక్రమాలు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని తెలియజేసుకుంటాం. ఏదైనా మోసం జరిగి ఉంటే మా వైపు నుంచి ఏముండదు, నేను ఇచ్చేసాను కూడా సిద్ధం. వాళ్ళ దగ్గర కానీ ప్రూవ్ అయితే వెనక ముందు లేకుండా ఇచ్చేస్తాం.